కంప్లైంట్ ఇవ్వు. ఇంతవరకు తులసిరెడ్డి గారు ఏం చెప్తారు? మీరు ప్రజల ముందుకు వస్తున్నారు, జనాలను మభ్యపెట్టాలని చూస్తున్నారు, కోర్టుకు వెళ్లకుండా ఈసీకి వెళ్లకుండా కంప్లైంట్లు ఇవ్వకుండా సో ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అమిత్ షా కూడా అన్నారు ప్రతిపక్షాల మాటలను తిప్పికొట్టడని చెప్పేసి. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రామాణికం. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి వీలైనంత వరకు. దానికి ఓటర్ల జాబితా పర్ఫెక్ట్ గా ఉండాలి. తర్వాత ఎన్నిక జరిగేటప్పుడు డబ్బు ప్రభావం ఉండకూడదు, సైక్లింగ్ జరగకూడదు, రిగ్గింగ్ జరగకూడదు. ఓటు వేయాలా అంటే ఓటర్ జాబితాలో అర్హులందరికీ ఓటర్లుగా ఉండాలా, అనర్హులు ఓటర్లుగా ఉండకూడదు. ఇది మామూలు జనరల్ గా. కానీ ఇవి జనరల్ గా వచ్చేసి ఓటర్ల జాబితాలో తక్కువలు ఉంటాయి, ఎన్ని రిగ్గింగ్లు జరుగుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి డబ్బు ప్రభావము ఇన్ని ఓపెన్ గా తెలిసేటే మనకు వచ్చేసి. కానీ దీనికి నా అభిప్రాయం వచ్చేసి దీనికి బీజేపీకి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓటర్ల జాబితా తయారు చేసేది రాష్ట్ర సిబ్బంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏముంది? బీజేపీకి బలం లేదు కదా యాక్చువల్ గా వచ్చేసి మన వరకు వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళ గవర్నమెంట్. కాబట్టి అది బీజేపీకి ఏదో అనే యాంగిల్ నేను యాక్సెప్ట్ చేయలేదు. దానికి పార్సాద్ గారు చెప్పినట్టు ఓటర్ల జాబితాలో అవకతవకలు వాస్తవమే. దొంగ ఓట్లు ఉంటాయి, చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉంటాయి. కొన్ని చోట్ల ఆ ఊరి జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే రిగ్గింగ్ విలేజ్ లో అక్కడ ఉండే లోకల్ నాయకులు ఏం చేస్తారంటే ఆడ 700 ఓట్లు ఉంటే 900 ఓట్లు బయట చేసుకొని రేపు గుద్దుకుంటారు వచ్చేసి. ఆ విధంగా కొన్ని బూతులు జరుగుతూ ఉంటాయి. అవి ఎవరికి బలం ఉండే చోట వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇవి అవన్నీ వారు చెప్పినట్టు లోకల్ లీడర్స్ తర్వాత ఏజెంట్లు వాళ్ళు బలంగా ఉండి ఆడుకోవాల్సిందే. ప్రతిదీ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ బూత్ కాడికి వచ్చేసి ఉండదు. కాకపోతే ఉంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు కొన్ని ఉండేటి చూపిస్తున్నారు. అది వాస్తవం. మా ఏ బూత్ లో చూపించవచ్చు వచ్చేసి దొంగ ఓట్లు ఉండేది అన్ని చోట్ల ఉంటది, దాంట్లో వాస్తవమే. కానీ దానికి కింది లెవెల్లో వచ్చేసి ఓటరు వాళ్ళు చెప్పినట్టు డ్రాఫ్ట్ జాబితా ఎంఆర్ఓ ఆఫీస్ లో సర్పంచ్ సచివాలయంలో ప్రదర్శిస్తారు. ఆడ మన ఓటు ఉందా లేదా చూసుకోవాలా, లేకుంటే ఫారం 6 చేయాలా, దొంగ ఓటు ఉంటే ఫారం 7 ఇవ్వాలా, ఆల్టరేషన్ ఫారం 8 ఇవ్వాలా. కాబట్టి అన్నిటికీ మెకానిజం ఉంది. ఆ మెకానిజము ప్రతి చోట ఎలక్షన్ కమిషన్ వచ్చి చూసుకునే దానికి కాదు. అది స్థానికంగా ఓటర్ చూసుకోవాలా తన ఓటు ఉందా లేదా అనేది. రెండవది వచ్చేసి స్థానిక లీడర్స్ చూసుకోవాలా. కానీ ఓటర్ల జాబితాలో అవకతవకలు వాస్తవము. ఈవెన్ ఓటర్ల జాబితా అవకతవకలు లేకుండా ఇప్పుడు ఎవరికి మెజార్టీ ఉంటే మన పులిందులు చెప్పేసి చూసాము. ఏమైంది? ఓపెన్ అందరికీ తెలుసు. ఓటర్కి వచ్చేసి వాళ్ళు 5,000 వీళ్ళు 5,000 ఇచ్చారు. వీళ్ళు 5,000తో పాటు ఒక చీర ఎక్కువ ఇచ్చారు. ఆ స్లిప్స్ అన్ని తీసుకున్నారు. మరుసటి రోజు వచ్చేసి వాళ్ళు ఒక 20 మంది 30 మంది కిలో కొడుకొని వేసుకున్నారు. ఇది కొన్ని చోట్ల జరుగుతాయి వచ్చేసి అక్కడ లోకల్ గా స్థానికంగా బలంగా లేనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్ గా తప్పులు ఉండేది వాస్తవమే. కానీ దానికి బీజేపీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై చేస్తుంది. నేను దాన్ని కన్విన్స్ కాలేకున్నాను. మా లీడర్ చెప్పినప్పటికీ దానికి కన్విన్స్ కాలేకున్నాను. ఇది అవకతవకలు మాత్రం వాస్తవమే. రైట్. అంటే మీ వ్యక్తిగతంగా చెప్పారు. వెరీ వెరీ గుడ్, నైస్.